హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు. అలాగే తులారాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలను లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదిరే శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక తులారాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక కొన్ని వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ఇక ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అనేవి రాగలవు. మీ ఆలోచనలు మీ జీవితాన్ని మలుపునకు కారణమవుతాయి ఈరోజు. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. ఇక నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. గణపతిని గరికతో పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటకాలని తొలగించుకోగలుగుతారు.